రాజస్థాన్‌లో జరిగిన హృదయ విదారకమైనటువంటి ఘటన. 13 ఏళ్ల చిన్నారిని 30 మంది దుర్మార్గులు, కామాంధులు దారుణంగా నాశనం చేసినటువంటి సంఘటన దేశం మొత్తాన్ని కదిలించేసింది. ఈ వార్త తెలియగానే దేశం మొత్తం ఆవేదనతో నిండిపోయింది. అసలు ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి, ఇలాంటి ఘటనలని నివారించడానికి మన న్యాయశాస్త్రంలో ఏదైనా అవకాశాలు ఉన్నాయా? మన చట్టాలు దానికి తగినట్టుగా సిద్ధంగా ఉన్నాయా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ హైకోర్టు నుంచి అడ్వకేట్ ఉషశ్రీ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. ఉషశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగిన సంఘటన బయటకి వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత, ఆ ఘటన పైన చెప్పలేనంత వ్యతిరేకత వచ్చింది. ఎలా చూస్తాం ఇలాంటి ఘటనల్ని? అసలు చట్టపరంగా ఇలాంటి వెధవలపైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సార్ ఇది 100% కింద వస్తది. అమ్మాయి వీడియో చూసాను నేను. అమ్మాయి కళ్ళు మూసుకొని కూడా చెప్తా ఉంది. వీళ్ళందరూ పోలీసోళ్ళు పట్టుకుంటారు, వీళ్ళని చంపేస్తారు, మీ పని అవుతుంది అని అమ్మాయి అది కలవరిస్తానే ఉంది. మీరు కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా అంటే దయాద్ర స్థితిలో అమ్మాయి చట్టం మీద, న్యాయం మీద నమ్మకం పెట్టుకుంది. పోలీసులు వస్తారు, వీళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పి. వీళ్ళు శిక్షార్హులు. మనం 90 డేస్ లోపలే ట్రయల్ ని 100% విరివిగా దీన్ని ఫాస్ట్ గా తీసుకొని మనకి ఆహ్, అంటే ఉరిశిక్ష వేయాలి అని చెప్పి మనం కోర్టు వారిని గట్టిగా కోరొచ్చు. అండ్ 100% ఇది లైఫ్ ని ఆహ్, 1, 2, 3 సంఘటనలు గాదు. మనం చాలా సంఘటనల్లో చూసుకుంటే చాలా వరకు ఇలానే జరుగుతుంది. అండ్ దీని మూలాలొచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్. మనం ఇండియాలో కానీ, ప్రపంచంలో దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ఆ మాఫియాని కంట్రోల్ చేసే స్థితి, గతి, పరిస్థితి మనం లేము. ఎందుకంటే మనం కొంచెం అంటే మరి అంత అడ్వాన్స్డ్ కంట్రీ కాదు మనం. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటాం. టీనేజ్ పిల్లల్ని తల్లిదండ్రుల తరఫు నుంచి మన ఇళ్లలో జాగ్రత్తగా గమనించుకుంటూ బయటకెళ్ళినప్పుడు టైంకొస్తున్నారా లేదా? ఇలాంటి మనకి కుదిరినంత లేకపోతే సొసైటీలో వీళ్ళు ఏదైనా అరిచినప్పుడు కానీ, లేకపోతే గమనిస్తూ ఇట్లాంటి వాళ్ళ మనుగడని లేకపోతే కదలికల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ సొసైటీయే సేఫ్టీ, సెక్యూరిటీ క్రియేట్ చేయటానికి ఆడపిల్లలు కూడా తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే అంటే కైండ్‌గా కానీ, ప్రేమగా కానీ, లేకపోతే కొంచెం ఇష్టంగా కానీ మాట్లాడితే వీళ్ళు వాళ్ళని నమ్మి వాళ్ళతో వెళ్ళటం. ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. అండ్ ఇవి మూలాలు. మనం మూలాల్ని సరిదిద్దుకోగలిగితే మనం క్రైమ్ రేట్‌ని మన వరకు రాకుండా ఆపుకోవడానికి ఎక్కడన్నా జరుగుతున్నా సరే తస్మాత్ జాగ్రత్త పడటానికి 100% మనకు అవకాశం ఉంటది. అండ్ వీళ్ళకి ఇన్సిడెంట్ జరిగిన డెఫినిట్‌గా విధానం, ఈ సంఘటన జరిగిన విధానం చూస్తే ఇప్పుడు అమ్మాయి ఏదో అర్ధరాత్రో, అపరాత్రో బయటికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఇంటి దగ్గర పట్టపగలు పట్టపగలు ఆటో ఎక్కి రోడ్డు మీద ఈ రూపంలో కూడా మానవ మృగాలు వస్తాయా అనేంత భయం కొలిపే విధంగా జరిగింది ఈ ఘటన. చాలా అమాయకంగా ఆటో ఇది చాలా మంది మనం చూస్తాం. ఆటో ఎక్కి వెళ్తేనే ఇంత దుర్మార్గం జరిగిందంటే అసలు ఏంటి రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితుల పైన కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. సార్ వీళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రాండమ్‌గా ఒక ఆడపిల్లని అంత సరదాగా ఎత్తుకెళ్ళిపోలేరు. ఫస్ట్ థింగ్. దే హావ్ అంటే అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది. అమ్మాయిని అమ్మేయటం జరిగింది మీరిక్కడ గమనిస్తే అవును. ఫస్ట్. ఆ అమ్మాయిని అమ్మేసిన తర్వాత ఈ సంఘటన ఈ ఈ దారుణం ఒడిగట్టారు మిగిలిన వాళ్ళు. సో, హ్మ్. అంత సరదాగా వాళ్ళేమి అంటే స్క్రూటినీ లేకుండాను, అనుమానాస్పదంగా లేకుండాను, లేకపోతే ఇదొక కుట్ర అంటే ఇదొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎనకాల సపోర్ట్ లేకుండా జరిగిందనుకోవడం అది మన అమాయకత్వం. సో, డెఫినెట్‌గా దీని వెనకాల బడాబాబులున్నారు. అండ్ వాళ్ళందరూ ఇదొక నెట్‌వర్క్‌గా క్రియేట్ అవ్వబడి ఇంత దారుణానికి ఒడిగొట్టారు. ఎందుకంటే ఇది క్రైమ్ అవుతుంది. ఈ క్రైమ్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కోర్టు వారు కానీ, పోలీసు వారు కానీ తీసుకుంటారని అవగాహన లేకుండా అయితే చేశారని నేను అనుకోవట్లేదు. దీని వెనకాల ఉన్న కుట్రని అండ్ ఉన్న బడాబాబుల్ని పట్టుకోవడానికి లా అండ్ ఆర్డర్ డెఫినెట్ గా ప్రయత్నించినా సరే, మనం ఇది ఇండియా మొత్తంలో చాలా 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 రెగ్యులర్ గా ఇక్కడ మనకి హైదరాబాద్ లో మీకు గుర్తే ఉండుంటుంది. ఇప్పుడు వరకు కూడా నేనే పర్సనల్ గా రీసెంట్ గా నేను మొన్న కీసర పోలీస్ స్టేషన్ కి వెళ్ళొస్తుంటే ఎంత అంటే అదొక స్ట్రింగ్ ఆపరేషన్ భగవంతుడు నాకు పెట్టిన టెస్ట్ నాకు తెలీదు. నేను యూబర్ లో, ఓలాలో, ర్యాపిడోలో బుక్ చేస్తే ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇక్కడ దిగిపోతారు మేడం అని ఒక బ్యాగ్ పట్టుకొని. వాడు చంపేస్తాడా? ఆర్గన్స్ తీసుకుంటారా? నోట్లో గుడ్డ కుక్కి అంటే ఇప్పుడు నేను ఇంత మీడియాలో ఉన్నానని వాళ్ళకి తెలియదు కదా! రాండమ్ గా ఒక సింగిల్ అమ్మాయి ఎవరికైనా. అవునా? అవును. యూజువల్‌గా ఇది ఔట్‌స్కట్స్‌లో అండ్ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న చోటల్లో జరుగుతుంది. బట్ ఇది నగరంలో ఒక నార్మల్ ఆటో తీసుకున్న ఒక చిన్న పిల్లకే ఈ గతి పట్టిందంటే ఇమాజిన్ ఈ ఈ ముఠాలు లేకపోతే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంత స్ట్రాంగ్ నెట్‌వర్క్ ఉంది. అమ్మాయి అరవలేకపోయిందా? లోపలికెళ్ళగానే గుడ్డ కుక్కేసి దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ పట్టపగలు చేసుంటారు కదండీ! కానీ అండ్ ఇంకోటండి క్యాబ్ ఇప్పుడు బుక్ చేశాను నేను. వాళ్ళు
అమ్మాయిని మాట్లాడకుండా చేయడం కోసం మద్యం తాగించారని బలవంతంగా, అరవకుండా, గొడవ చేయకుండా ఆ టైంలో మత్తులో ఉండగా ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్‌కి షిఫ్ట్ చేశారని ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీలో వస్తున్నటువంటి అంశాలు. అవును. దీన్ని ఎలా చూడాలి? సో అంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఇవి తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగే ప్రక్రియలు. కానీ లా అండ్ ఆర్డర్ ఉంటే ఇటువంటివి అనుమానాస్పద కదలికల్ని గమనించేటువంటి పరిస్థితులు గాని, ఇవి గాని ఉండవా? సార్ మనం పోలీస్ వారిని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలా? లేకపోతే పొలిటీషియన్స్‌కి సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకోవాలా? రెగ్యులర్‌గా వచ్చే మీరు చూసే ఉంటారు పోలీస్ స్టేషన్‌లో ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ ఫ్యామిలీ కేసెస్ దగ్గర నుంచి క్రిమినల్ పిటిషన్స్ ఎన్ని నిద్ర లెగిసి ఎన్ని లొల్లులు వస్తా ఉంటాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ రెగ్యులర్ పోలీస్ హాస్ టు టేక్ కేర్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనకి రీసెంట్‌గా సజ్జనార్ గారు ఒక మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. మీరు 2 రోజుల క్రితం గుర్తుందో లేదో మీకు. పోలీస్ అంటే స్టేషన్‌లో కూర్చోవటం కాదు. కొంచెం కదులుతూ కదలాలి. ఉండండి సిటీలో. ఇలాంటివి సంఘటనలు గమనిస్తూ వాళ్ళు దీనికి అప్‌డేట్‌గా ఎప్పటికప్పుడు వాళ్ళ యంత్రాంగాన్ని, వాళ్ళ పాలిసీస్‌ని అండ్ పోలీసుల్ని అంటే అప్రమత్తంగా జనాలకి సేఫ్టీ, సెక్యూరిటీ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అంటేనే అది కదండీ. సేఫ్టీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. బట్ ఎంత చేసినా ఇమాజిన్ ఒక దొంగ, ఒక సీజన్డ్ గ్రూప్, ఒక పెద్ద ముఠా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద ముఠా. అవునా? కూకటి వేళ్ళతో సహా మనం పెకిలించి దాని లోపలికెళ్ళి దాన్ని స్క్రూటినీ చేసి దాన్ని బయటకు తీసుకొచ్చే అంత రెగ్యులర్ పోలీస్ కన్నా మనం సీబీసీఐడీ కానీ, సిట్ ఇట్లాంటి కమిషన్స్ మాత్రమే చేయగలవు అవి. రెగ్యులర్ హ్మ్. పోలీసులు వాళ్ళ వేషధారణ చూసి ఎంత మఫ్టీలో ఉన్నా వీళ్ళు గమనించరా? వాళ్ళ పనే అది కదా! ఇక్కడ పోలీసులు సీఏ ఎవరు, ఎస్ఐ ఎవరు, కానిస్టేబుల్ ఎవరో వాళ్ళకి తెలీదా? అవును. రికగ్నిషన్ అది. సో, రికగ్నిషన్ లేని ఒక స్పెషల్ టీమ్ కానీ, సీబీసీఐడీ కానీ, లేకపోతే అన్‌నోన్ అంటే ఆ జోన్‌కి కానీ, ఆ రాష్ట్రానికి కానీ సంబంధించిన వ్యక్తులు తప్పించి వీళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదండి. పోలీసుల అవును. కన్నా వీళ్ళ నెట్‌వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటది. ఈ కేసులో దీన్ని స్పీడీ జస్టిస్ అనేది ప్రూవ్ అవ్వడానికి ఈ కేసులో ఎంతవరకు అవకాశాలున్నాయి? సార్ ఇది మళ్ళీ చెప్తున్నా లెస్ థాన్ 90 డేస్ మనం 100% స్పీడీ ట్రయల్‌ని ముందుకు తీసుకెళ్ళి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష వేయమని చెప్పి మనం 100% వాదించడానికి అవకాశం ఉన్న కేసు అండ్ వీళ్ళందరికీ ఉరిశిక్షలు పడే అవకాశం 1000% ఉంది. 32 రాసుకోండి మంది ఇది. లిస్ట్‌లో 32 మందిని లిస్ట్ ఔట్ చేశారు వీళ్ళు. అంతమందికి ఉరిశిక్షలు వేసేటువంటి అవకాశం ఉంటుందా? లేదా ఆటో సార్ డ్రైవర్‌కో ఎవడో ఒకడిని దోషిగా నిర్ధారించి మిగతా వాళ్ళందరిని వేరేగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎవరెవరు ఈ అకృత్యానికి, ఈ క్రైమ్‌కి నువ్వు క్రైమ్ చేశావు. ఎవ్రి సిట్యుయేషన్‌లోనూ నువ్వు క్రైమ్ చేశావని ఎవిడెన్స్ ఉంది. ప్రూవ్ అయ్యి కారణమైన ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్‌గా మనం క్యాపిటల్ పనిష్మెంట్ అడగడానికి 100% అవకాశం ఉంది సార్. ఇది జరుగుతుంది. అంటే చాలా మందికి అనుమానం ఏంటంటే ఏళ్ల తరబడి ఈ కేసులు విచారణలు జరుగుతూనే ఉంటాయి. అవి తేలవు అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ ఈ ఎమోషన్ వచ్చినటువంటి తీరును బట్టి చూస్తే మీరన్నట్టుగా నిజంగా 100 రోజుల్లో కేస్ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే గనక ఖచ్చితంగా ఉంది. భారతదేశం మొత్తం శభాష్ అంటుంది. నిజంగా ఆప్షన్ ఉంటుందా? ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి కూడా బెయిల్స్ ఏయడానికొస్తారు సార్. వీళ్ళ ముఠా తరఫున వాళ్ళు, వాళ్ళకి చాలా పవర్‌ఫుల్ అడ్వొకేట్స్ ఉంటారు. అంత పిచ్చోళ్ళు కాదు కదా! ఇక్కడ ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇండియన్ లీగల్ సిస్టమ్‌ని, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్‌ని, ఇండియన్ న్యాయ సిబ్బందిని లేకపోతే జ్యుడిషియల్ ఆఫీసర్స్‌ని, జడ్జి గారుల్ని మనం ఒక మాట అనే ముందు ఎస్పెషల్లీ అక్యూజ్డ్ ఇంత పెద్ద ముఠా వాళ్ళు చాలా అంటే గంటకి ₹1,00,000 నుంచి గంటకి 50,00,000 చార్జ్ చేసే అడ్వొకేట్లున్నారు. జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ విఘ్నతని బట్టి, వాళ్ళు వాదించగలిగే సత్తాని బట్టి చార్జ్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళు కనుక వాదిస్తే మనకి లాలో ఎన్ని వెసులుబాట్లున్నాయి, అన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మాత్రమే ఇట్లాంటి వాళ్ళు బయటకి రాడానికి అవకాశం ఉంటది. నిజంగా ఒక అడ్వొకేట్ కూడా తన కూతురికి ఇలా అయిందనో అక్యూజ్డ్ తరఫున బెయిల్స్ ఎయకుండా, అక్యూజ్డ్ తరఫున ఈ 32 మందిని మీ చావుకి మీరు చావండి అని చెప్పి ఓన్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మాత్రమే వాదిస్తే డెఫినెట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు స్టేట్ తరఫునే వాదిస్తారు. బికాస్ దిస్ బికమ్స్ స్టేట్ వర్సెస్ ఈ పర్సన్స్ అయిపోతుంది. కానీ మన దేశంలో ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ గాని, అంతకు ముందర ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గాని చూసిన తర్వాత కొంతమంది అడ్వొకేట్లు అసలు వాదించడానికి కూడా ఇష్టపడల. అలాంటి పరిస్థితి ఉండగా 100% ఒక 13 ఏళ్ల చిన్నారిని ఇంత దారుణంగా చిదిమేసినటువంటి దుర్మార్గుల తరపున వాదించడానికి నోరెలా వస్తుంది? అలా అలా వాదించే అవకాశాలు ఉంటాయా అసలు? చెప్పలేము సార్. అదే చెప్తున్నాను. వీళ్ళు చిన్న ఆటో డ్రైవర్లుగా కనిపిస్తున్నారు. అవునా? ఈ చిన్న ఆటో డ్రైవర్లు వెనకాల ముఠా ఎవరు? వీళ్ళు నిజంగానే చిన్న ఆటో డ్రైవర్లు ఉన్మాద స్థితిలో ఈ పని చేశారా? లేదా ఇదొక ప్రాపర్ ముఠా పథకం ప్రకారం చేసి ఆ బిడ్డకి ఇలాంటి అధోగతి పట్టించారా? అనేది రెండిట్లి మధ్యలో చాలా పెద్ద వ్యత్యాసం. వీళ్ళు బయటికి రావటమో లేకపోతే క్యాపిటల్ పనిష్మెంట్
జరగటమో జరగడానికి చాలా పెద్ద వ్యత్యాసం అండి. ఇండివిడ్యువల్ గా వీళ్ళు ఏదో కామాంధులై లేకపోతే ర్యాండమ్ గా ఇలాగా దిశ ఈవెంట్ లాగా జరిగితే కనుక డెఫినెట్ గా ఇది అంటే ఒకలాగా ఉంటుంది. అంటే వీళ్ళకి డెఫినెట్ గా పనిష్మెంట్ జరిగి మనకి ఎలా అయితే దిశలో ఆ ఎమోషనల్ న్యాయం అవ్వనివ్వండి వాటెవర్ జరిగింది. వాళ్ళకి పెద్దగా సపోర్ట్ లేదు. వాళ్ళని బయటకి తీసుకొచ్చే వాళ్ళు లేరు. తర్వాత హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు 100 మాట్లాడినా మరి చనిపోయిన అమ్మాయి గురించి ఏంటని అంటాం. సో ఆ సేమ్ థింగ్ ఇందులో కూడా వెనకాల కనుక వీళ్ళకి అక్యూజ్డ్ కి సపోర్ట్ చేసి బెయిల్ చేసి వీళ్ళని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి అంటే అన్ని రకాలుగా లాలో ఉన్న లొసుగులన్నింటినీ ఆపాదించి వీళ్ళేం తప్పు చేయలేదని ప్రూవ్ చేసి అడ్వకేట్ వస్తే మాత్రం మనం ఏం చేయాలి? రైట్ రైట్ థ్యాంక్ యూ ఉషశ్రీ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది దేశం మొత్తం నివ్వెరపోయేటువంటి ఘటన ఇది. ఖచ్చితంగా పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంటే వచ్చే అవకాశం ఉంది. రప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. ఇక ఇలాంటి దుర్మార్గానికి కొమ్ము కాసే విధంగా ఎవరైనా ఉంటే కనుక ఇక అంతకు మించిన నీచం మరొకటి ఉండదు అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.